గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫాలోయర్స్. రేపు 5th ఏప్రిల్ నాడు నా 75 ఇయర్స్ దాటి 76 ఇయర్స్లో పడతాను. ఈ సందర్భంగా నా మనసుకు సాటిస్ఫాక్షన్గా నేను నలుగురికి నాకున్న విశేష అనుభవాన్ని పంచాలనే ఆలోచన నాకు వచ్చింది. కాబట్టి ఏంటంటే, మీలో టాలీ నేర్చుకున్న వాళ్ళైనా, ఆల్రెడీ జూనియర్ అకౌంటెంట్గా పోస్టు ఉండి ఉద్యోగం బాధ్యతలు నెరవేరుస్తున్న వాళ్ళైనా, లేకపోతే ఇవాళ ట్రైనింగ్కి వెళ్తే కానీ మనకు ఉద్యోగం రాదనుకున్న వాళ్ళైనా, ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. ఈ అవకాశం కూడా ఏంటంటే, మీకు ఇప్పుడున్న లేటెస్ట్ వెర్షన్ 6.1 ఉంటుంది. ఈ లేటెస్ట్ వెర్షన్లోని మీకు టాలీ ప్రైమ్ యొక్క విశేషాలు, దానివల్ల ఒక అడ్వాన్స్డ్ స్టేజ్లో రిపోర్ట్ జనరేషన్స్ అవన్నీ కూడా మీకు నేర్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఇండియాలో మొత్తం ఛాలెంజింగ్గా చెప్పగలుగుతాను. నాకున్న అనుభవం అనుకునే ఉండి, తర్వాత డేటా కలెక్షన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఎవరు కూడా ఎక్కడ టచ్ అయిన పాయింట్స్, అసలు డెబిట్ క్రెడిట్కి ఎక్కడా కూడా అర్థాలు లేవు. మీకు లెఫ్ట్ రైట్ అనే పదాలు తప్ప ఎక్కడ ఏది వాడలేదు. అసలు క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు చేశారో తెలియదు. అసలు బిజినెస్ అంటే ఎలా ఉంటుందో తెలియదు. రకరకాలుగా ఎన్నో రకాల బ్లాంకులతోటి మనం డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, సిఏలు కూడా కంప్లీట్ చేసుకున్నాం. కానీ మనం ఎంటర్ అయిన రోజున ఉన్న ఆలోచన ఇవాళ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఆలోచనకి రీచ్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. ఎందుకంటే ప్రాక్టికల్గా ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల కోరికలుగానే మిగిలిపోవడం జరిగింది, కానీ ఎవరు కూడా దానికి రీచ్ కాలేదు. కానీ ఎంతో మహత్తరమైన పోస్టు అకౌంటెంట్ పోస్ట్ అంటే కేవలం ఏదో ఒక ఫైల్ తీసుకుని పర్చేస్ సేల్స్ ఎంటర్ చేయడం అకౌంటెంట్ పోస్ట్ అనబడదు. అది డాటా ఆపరేటర్ అంటారు దాన్ని. కానీ ఇవాళ కంప్లీట్ బిజినెస్ మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుని, తన కనుసన్నల్లో మాత్రమే అన్నీ జరిగినట్టుగా భావించి, మేనేజ్మెంట్ కానీ, ట్యాక్స్ అథారిటీస్ కానీ, బ్యాంకర్స్ కానీ ఏ క్వశ్చన్ వేసినా కూడా ఆ క్వశ్చన్కి రెడీమేడ్ ఆన్సర్ ఆయన దగ్గర ఉంచుకోగలిగిన వ్యక్తి మాత్రమే అకౌంటెంట్ పిలువవుతారు. అది మీరు నిజంగా ఇప్పుడు దాకా నేను అకౌంటెంట్గా పనిచేస్తున్నానని అనుకుంటూ వాళ్ళు చాలామంది ఉంటారు. నేను చెప్పిన క్యారెక్టర్లో మీకు అన్ని క్యారెక్టర్లు ఉన్నాయా, లేకపోతే ఏదైనా లోపించి నేను ఆలోచించుకోండి, మీకే అర్థమవుతుంది. విన్నారా? లేని డిజిగ్నేషన్ నేను పులుముకుంటున్నాను అనిపిస్తుంది, కానీ నిజం కాదు అది. కాబట్టి ఏంటంటే, నా ఉద్దేశంలో ఏంటంటే, మీరు అన్నీ కావాలి. ఒక డాటా ఆపరేటర్ గాను, జూనియర్ అకౌంటెంట్ గాను లైఫ్ కొనసాగించొద్దు. మీ మీద సానుభూతితోటి, అరే నా దగ్గర చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు, ఈ ఖర్చులు పెరుగుతున్నాయి, ఈ ₹1000 ఈ సంవత్సరానికి శాలరీ పెంచుదామనే సానుభూతి మిమ్మల్ని ఎప్పుడూ పైకి తీసుకెళ్ళలేదు. మీ యొక్క వర్క్ క్యాపబిలిటీని ఆయన అబ్జర్వ్ చేసి, ఈయన్ని వదులుకుంటే మళ్ళీ నాకు ఇటువంటి వ్యక్తి దొరకడనే భావనతోటి మీరు అడగకుండా కూడా మీకు మీ ఎక్స్పెక్టేషన్ కూడా అందకుండా ఆయన శాలరీ హైక్ చేస్తే అది నిజమైన వర్త్ అవుతుంది. మీ క్యాపబిలిటీని ఎక్స్పోజ్ చేయించుకున్నట్టు అవుతుంది. అది 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 కావాలి, అంతేగాని సానుభూతి పరంగా కాదు. తర్వాత కూడా మనం చేస్తున్న తప్పులు ఏంటంటే, ఎక్కడన్నా ఇంకో ₹1000 శాలరీ పెరుగు ఆఫర్ అయితే ఎక్కడి నుంచి చెప్పా చేయకుండా మానేయడం కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే, అక్కడికి వెళ్తే ₹1000. ఆ ₹1000 ఎందుకు వస్తుంది? ₹1000 ఎందుకు వస్తుంది? నీ క్యాపబిలిటీని చూసారా వాళ్ళు ఏమన్నా? నీ క్యాపబిలిటీని ఎక్స్పోజ్ చేయడానికి అసలు ఎక్కడా మీరు ఛాన్సే వాడుకోవట్లేదు. ఎందుకంటే 4 రెజ్యూమ్ చూసి ఒక రెజ్యూమ్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఏ ఫామ్లోకి వచ్చింది కాబట్టి మీరు కంటెంట్ రాస్తే కంప్లీట్ రెజ్యూమ్ 4 పేజీలు వచ్చేస్తుంది. అంటే రెజ్యూమ్లో ఉన్న ఎంతవరకు మీరు పెర్ఫామ్ చేసి చూపించగలుగుతారు? క్వశ్చన్ మార్క్ వేస్తే 0 వస్తుంది. అంటే అబద్ధాలతోటి జీవితాన్ని స్టార్ట్ చేయాలా? అబద్ధాలతోటి జీవితం కొనసాగించాలా? ఎంతవరకు కొనసాగుతుంది అనేది మీరు క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ మీకు రాదు. కాబట్టి ఏంటంటే, నేను నిజంగా అకౌంటెంట్గా ఉండాలి, ఆ టైటిల్కి న్యాయం చేయాలని ఎవరు అనుకున్నా కూడా ఒక్కసారి నా దగ్గరికి రండి. నేను మాట్లాడి మాటల్లో నిజాలు ఉన్నాయో అబద్ధాలు ఉన్నాయో మీరు డౌట్ కూడా పడవచ్చు. ఇన్ని చెప్తున్నాడు, నిజంగా ఇన్ని ఉంటాయా అని కూడా డౌట్ పడవచ్చు. డౌట్ తీర్చుకోవడానికి కూడా 10 నిమిషాలు పట్టదు మీకు. ఒక్కసారి మా ఆఫీస్ విజిట్ చేయండి. ఈ ఫ్రీ టాలీ చెప్తానన్నాడు, ఎందుకు చెప్తానంటున్నాడు? ఈయనకి బిజినెస్ లేదా, మైత్రి వలన ఈయన ఎవడో దేకట్లేదా అని అనుకుంటే మాత్రం
మీరు పొరపాటు పడ్డట్టు అవుతుంది. కేవలం నా బర్త్డేని పురస్కరించుకుని ఇన్ని సంవత్సరాలు భగవంతుడు నాకు ఆశీర్వదించి భూమి మీద ఉంచాడు. కనీసం దానికి గుర్తింపుగా మానవ సేవ మాధవ సేవ అంటారు కాబట్టి దానికి గుర్తింపుగా నేను మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను తప్ప వేరే కారణాలు ఏం కాదు. నాకు ఐఎమ్ హ్యావింగ్ ఎ గుడ్ ప్రాక్టీస్. నాకు నేను ట్యాక్స్ ప్రాక్టీస్లో ఉన్నాను కాబట్టి నాకు మనీ లోటు కానీ ఇంకో లోటు కానీ ఉండదు. నా రూట్ ఆఫ్ ఎర్నింగ్ వేరుంటుంది. సో మీరు నిజంగా అటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను అకౌంటెంట్ కావాలి, నాకు ఒక మంచి ప్లేస్మెంట్ కావాలి. ఎందుకంటే మేము మీకు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా డ్యూరింగ్ ది ట్రైనింగ్ మీకు 2-3 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మీలో ఉన్న వీక్ పాయింట్లన్నీ బయటకు తీసేసి దాన్ని కవర్ చేసుకుంటూ మేము మిమ్మల్ని క్యాండిడేట్స్ని రికమెండ్ చేసి ఎటువంటి రికమెండేషన్ చేస్తాం, మా క్యాండిడేట్స్ మా స్టూడెంట్స్ ఇంత క్యాపబుల్, దే కెన్ ప్రిపేర్ ది ఫాలోయింగ్ రిపోర్ట్స్ అని ఒక ఆడిటర్ కూడా చేయలేనని గట్టి రిపోర్ట్స్, ఒక స్ట్రెంగ్తన్ రిపోర్ట్స్ మేము తయారు చేసి మేము తయారు చేయడం కాదు మీతో తయారు చేయించి దాన్ని ఎంక్లోజ్ చేసి మీ రెజ్యూమ్ పంపించి ఏర్పాటు చేస్తాం. అంటే ఎవరు వచ్చినా కూడా రెజ్యూమ్ వితౌట్ సైనింగ్ ఇస్తారు. అది మీరు కూడా చేస్తున్న పని అదే. కానీ మీరు సైన్ చేయడమే కాదు, ఒక లెటర్ కూడా రాస్తారు. మీరు ఆ లెటర్ కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను. ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఊరు కేవలం అకౌంటెన్సీలో కోచింగ్ నేర్పడం కాదండి. మీరు ఇవన్నీ మీకు ల్యాప్సెస్ అన్ని గమనించడం, ఒక లెటర్ రాయడం నేర్చుకోగలగాలి, ఒక సెంటెన్స్కి అర్థం చెప్పడం నేర్చుకోగలగాలి. ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు మీకు మంచి ఒక వాల్యుబుల్ పొజిషన్ ఎందుకు రాదు, ఒక మంచి ప్యాకేజ్లో మీరు ఎందుకు అపాయింట్ కారని డౌట్ మీకే వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ ఖచ్చితంగా నా ద్వారా మీకు జరిపించుకోవాలంటే ఖచ్చితంగా నేను ఇచ్చి ఈ ఫ్రీ ఆఫర్ని మీరు గుర్తించి మీరు రండి. 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఉదయం 9 నుంచి సాయంకాలం 5 గంటల వరకు మీరు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒక 15 నిమిషాలు మీరు నా ఆఫీస్కి వచ్చి ఒక క్వశ్చన్ పేపర్ రాసి వెళ్ళిపోతే మళ్ళీ 4th నాడు మీరు అందరితో సమావేశపరిచి మీలో ఎంతమందికి ఆ క్యాపబిలిటీ వచ్చింది. ఇది ఒక ఫార్మల్ టెస్ట్ అండి. ఎందుకంటే దీన్ని ఎందుకు టెస్ట్ పెడుతున్నానంటే కనీసం బేసిక్స్లో అసలు డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి, క్లాసిఫికేషన్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ అకౌంట్ ఈక్వేషన్ ఎలా ఉంది, ట్రాన్సాక్షన్ అంటే అర్థం ఏంటి, బ్యాలెన్స్ షీట్ వాళ్ళకి ఉపయోగం ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే బేసిక్ థింగ్స్ మీకు తెలియకపోతే మీరు అకౌంటెంట్గా ఎప్పటికీ రాణించలేరు. కాలక్షేపం చేయడం కోసం కాదు. కాబట్టి ఏంటంటే ఆ బేసిక్ టెస్ట్ కోసం నేను పెడుతున్నాను తప్ప మీకు ఏదో మార్కులు వేసి మిమ్మల్ని ఎక్కడికో డిస్క్వాలిఫై చేయాలి ఉద్దేశం. కాబట్టి మీరు అటెండ్ అవ్వడం అనేది ముఖ్యం. మీరు అటెండ్ అవ్వడం అనేది ఇక్కడ ముఖ్యం. అటెండ్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు 4th నాడు మళ్ళీ సమావేశపరిచి మీకు అంతా చెప్పి దాంట్లో మిమ్మల్ని నెక్స్ట్ అంటే 6th కూడా సండే అయినట్టుంది. తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి సీరియస్గా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సీరియస్గా అంటే సీరియస్గా మీరందరూ ల్యాప్టాప్ అవసరం వస్తుందండి. కాబట్టి దాన్ని ఏర్పాటు కూడా చేసుకోండి. మీరు ఇది ఓన్లీ ఆఫ్లైనే ఉంటుందండి. ఆన్లైన్ అనేవాళ్ళు నాకు అడగక్కర్లేదు. ఆన్లైన్ ఉంటుందా అని దయచేసి అడగండి. ఆన్లైన్లో మీకు పాఠాలు చెప్పి నేను ఇవన్నీ కూడా మీకు ఎక్స్పోజ్ చేయలేను, మీకు నేను జావా ఆఫర్ కూడా చేయలేను. కాబట్టి ఖచ్చితంగా ఆఫ్లైన్ ఉంటుంది. ఫేస్ టు ఫేస్ పాఠాలు జరుగుతాయి. ఇక్కడ ఫ్యాకల్టీ సిస్టమ్ ఉండదండి. నేనే అన్నిటికీ కర్త కర్మ క్రియ నేనే ఉంటాను. నేను నా నోటితో మీరు ఒక మంచి విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇఫ్ యూ ఫీల్ ఇంట్రెస్ట్ యూ టెలిఫోన్ టు మీ to the number which is clearly noted in the description column to register for the admission test. 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఉదయం 9 నుంచి సాయంకాలం 5 గంటల వరకు మీరు ఏ టైంలో అయినా వచ్చి ఆ పేపర్ రాసేసి వెళ్ళిపోతే మీకు ఆ అడ్మిషన్ మాత్రం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.